మనం ప్రీవియస్ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ని బ్లాగ్ స్పాట్ అకౌంట్ అదే మీ బ్లాగర్ వెబ్సైట్ ఉంటే దానికి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మీకు వర్డ్ ప్రెస్తో డెవలప్ చేసిన వెబ్సైట్ ఉంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీ వర్డ్ ప్రెస్ సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ప్లగ్గిన్స్లోకి వెళ్ళినట్టయితే డాష్బోర్డ్లోకి వస్తున్నాను. ఒకసారి డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మీరు యాడ్ న్యూ ప్లగ్గిన్లోకి వెళ్ళండి. యాడ్ న్యూ. ఓకే, ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మంచి రివ్యూస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫర్ వర్డ్ ప్రెస్ అని చెప్పి 101 రివ్యూస్ తోటి 3 lakhs ఇన్స్టాలేషన్స్ తోటి మనకు ఒక ప్లగ్గిన్ కనపడుతుంది. ఇంకా బెటర్ ప్లగ్గిన్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. దాని మీద సైట్ కిట్ గూగుల్ ఇది అవసరం లేదు. ఇది చూసుకున్నట్టయితే మనకి మంచి 5 star రివ్యూస్ ఉన్నాయి. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్డ్ యాక్టివేట్ కొట్టండి. ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఏ ప్రాసెస్ అయితే చేశారో ఆ ప్రాసెస్ని చేయండి. అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. కొత్తగా ఎవరైనా ఈ వీడియోనే చూసేటోళ్ళు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై వెబ్సైట్ కంటైనర్ నేమ్ వచ్చేసి అకౌంట్ నేమ్ మై వెబ్సైట్ అని చెప్పి టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఇండియా ఈ మీద టైప్ చేస్తే మీకు వస్తుంది. అయిన క్లిక్ చేయండి. తర్వాత ఏ సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను www.vlr ట్రైనింగ్. ఇక్కడ వెబ్సైట్ నేమే ఇవ్వాలని ఏమి లేదు. కాకపోతే ఏంటంటే బాగా గుర్తుంటుంది కాబట్టి TRAINING.in అనే సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత వెబ్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ కొట్టి ఎస్. ఇప్పుడు మనకి 2 కోడ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్తో మనకు పెద్దగా పని లేదు. మీరు దీన్ని ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక ఐడి కనపడుతుంది చూడండి. లేకపోతే అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడ కనపడుతుంది చూడండి ఐడి. ఈ ఐడిని కాపీ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ట్యాగ్ మేనేజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లగిన్స్లో ఇన్స్టాల్ చేసి ఉంచాం కదా. ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఐడిని ఎంటర్ చేసి దీనికన్నా ఈ ఆప్షన్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ పెట్టుకుని సేవ్ చేంజెస్ కొట్టండి. ఓకే, లేదు మీరు ఇలా ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు. థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. థీమ్ ఎడిటర్లో మీకు header.php ఫైల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇప్పుడు మనకు కోడ్ ఏది ఇక్కడ ఉంది కదా, ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్. ఇందులో ఉన్న ఈ పార్ట్ని కాపీ చేసుకుని మీరు హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. తర్వాత కింద కోడ్ కాపీ చేసుకుని బాడీ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, బాడీ సెక్షన్లో పేస్ట్ చేసి అప్డేట్ ఫైల్ కొట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే కొద్దిగా హార్డ్గా చేయకండి. ఎర్రర్ వస్తే వదిలేసేయండి. వదిలేసి బ్యాక్ వచ్చేసి మీరు ట్యాగ్ మేనేజర్ ఇక్కడ ప్లగ్ఇన్ యూజ్ చేసుకున్నాం కదా, ఆ ప్లగ్ఇన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకి ట్యాగ్ మేనేజర్ కోడ్ యాక్చువల్గా ఇది వేరే నా జీమెయిల్ అకౌంట్ తోటి ఇన్సర్ట్ చేసిన కోడ్ అనమాట ఇది. ఓకే, అందుకని మీకు ఇక్కడ ప్రివ్యూ మోడ్ కనపడదు. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఇది మన బ్లాగ్ VLR-training.in కదా, ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి కంటైనర్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్ ఇన్స్టాల్డ్ అని చెప్పి పెట్టి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ట్యాగ్ మేనేజర్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదో చూద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను, డిజేబుల్ చేసేస్తున్నాను.
సో ఒకసారి రీలోడ్ చేస్తున్నాను సైట్ని చేసి ట్యాగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్యాగ్ అసిస్టెంట్ లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ట్యాగ్ అసిస్టెంట్ అని సెర్చ్ కొడితే మీరు క్రోమ్కి ట్యాగ్ అసిస్టెంట్ ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేసుకో. ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను. ఎనేబుల్ చేసి మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి. సో ట్యాగ్ మేనేజర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి ఇప్పుడు. ఓకే, సో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఈ రెండింటి గురించి ఇది మీకు ఇంకా చెప్పలేదు. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అయితే సక్సెస్ఫుల్గా మన సైట్కి ఇన్స్టాల్ అయింది. కావాలంటే డిబగ్ మోడ్లోకి వెళ్ళి డిబగ్ కూడా చేసుకుని చూడండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో డిబగ్ గురించి చూసాం కదా మనం. రైట్, ప్రివ్యూ డిబగ్ అంటే ప్రివ్యూ మోడ్ అనమాట. ప్రివ్యూ మోడ్. ఓకే, ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుని చూడండి. సో ఈ కంటైనర్ నాకు అవసరం లేదు. యాక్చువల్గా ఇది ఈ సైట్లో ఈ జీమెయిల్ అకౌంట్కి సంబంధించింది కాదు కాబట్టి అడ్మిన్లోకి వెళ్ళి నేనేం చేస్తున్నాను అంటే కంటైనర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్. మీరు కావాలనుకుంటే ఏదైనా కంటైనర్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇప్పుడు యాంగ్లర్ ఒకటే యాక్టివ్లో ఉంది. మిగతా అన్నీ కూడా మై వెబ్సైట్ దీన్ని కూడా డిలీట్ చేసేసాను. కాకపోతే ట్రాష్ క్యాన్లో మొత్తం 4 ఉన్నాయి. మీరు వీటిని ఇక్కడ డిలీట్ చేయలేదు. సో ట్రాష్ క్యాన్లో ఉన్నాయి ఎప్పటికీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కరెక్ట్గా 1 మంత్ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో సింపుల్గా ఒక్క ఈ కంటైనరే ఉంది. యాంగ్లర్ గురించి బ్లాగ్ స్పాట్ సైడ్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఆ కంటైనర్ ఒకటే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో ఒకసారి లింక్ చేయండి. సో మనం ప్రీవియస్ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ని బ్లాగ్ స్పాట్ అకౌంట్ అదే మీ బ్లాగర్ వెబ్సైట్ ఉంటే దానికి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మీకు వర్డ్ ప్రెస్తో డెవలప్ చేసిన వెబ్సైట్ ఉంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీ వర్డ్ ప్రెస్ సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ప్లగ్గిన్స్లోకి వెళ్ళినట్టయితే సో డాష్బోర్డ్లోకి వస్తున్నాను. ఒకసారి డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మీరు యాడ్ న్యూ ప్లగ్గిన్లోకి వెళ్ళండి. యాడ్ న్యూ. ఓకే, సో ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మంచి రివ్యూస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫర్ వర్డ్ ప్రెస్ అని చెప్పి 101 రివ్యూస్ తోటి 3 lakhs ఇన్స్టాలేషన్స్ తోటి మనకు ఒక ప్లగ్గిన్ కనపడుతుంది. సో ఇంకా బెటర్ ప్లగ్గిన్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. దాని మీద సైట్ కిట్ గూగుల్ ఇది అవసరం లేదు. ఇది చూసుకున్నట్టయితే మనకి మంచి 5 star రివ్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, సో ఇన్స్టాల్డ్ యాక్టివేట్ కొట్టండి. సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఏ ప్రాసెస్ అయితే చేశారో ఆ ప్రాసెస్ని చేయండి. అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. కొత్తగా ఎవరైనా ఈ వీడియోనే చూసేటోళ్ళు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై వెబ్సైట్ కంటైనర్ నేమ్ వచ్చేసి అకౌంట్ నేమ్ మై వెబ్సైట్ అని చెప్పి టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఇండియా ఐ మీద టైప్ చేస్తే మీకు వస్తుంది. ఐని క్లిక్ చేయండి. తర్వాత ఏ సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను www.vlr ట్రైనింగ్. ఇక్కడ వెబ్సైట్ నేమే ఇవ్వాలని ఏమి లేదు. కాకపోతే ఏంటంటే బాగా గుర్తుంటుంది కాబట్టి TRAINING.in అనే సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత వెబ్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ కొట్టి ఎస్. ఇప్పుడు మనకి 2 కోడ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కోర్స్తో మనకు పెద్దగా పని లేదు. మీరు దీన్ని ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక ఐడి కనబడుతుంది చూడండి. సో లేకపోతే అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది చూడండి ఐడి. సో ఈ ఐడిని కాపీ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ట్యాగ్ మేనేజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ప్లగిన్స్లో ఇన్స్టాల్ చేసి ఉంచాం కదా. సో ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఐడిని ఎంటర్ చేసి సో
సో దీనికన్నా ఈ ఆప్షన్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ పెట్టుకుని సేవ్ చేంజెస్ కొట్టండి. ఓకే, లేదు మీరు ఇలా ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు. సో థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి, అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. సో థీమ్ ఎడిటర్లో మీకు header డాట్ పిహెచ్పి ఫైల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇప్పుడు మనకు కోడ్ ఏది ఇక్కడ ఉంది కదా, ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్. సో ఇందులో ఉన్న ఈ పార్ట్ని కాపీ చేసుకుని మీరు హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. తర్వాత కింద కోడ్ కాపీ చేసుకుని బాడీ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, సో బాడీ సెక్షన్లో పేస్ట్ చేసి అప్డేట్ ఫైల్ కొట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే కొద్దిగా హార్డ్గా చేయకండి. ఎర్రర్ వస్తే వదిలేసేయండి, వదిలేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ట్యాగ్ మేనేజర్ ఇక్కడ ప్లగ్ఇన్ యూజ్ చేసుకున్నాం కదా, ఆ ప్లగ్ఇన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకి ట్యాగ్ మేనేజర్ కోడ్ యాక్చువల్గా ఇది వేరే నా జీమెయిల్ అకౌంట్ తోటి ఇన్సర్ట్ చేసిన కోడ్ అనమాట ఇది. ఓకే, సో అందుకని మీకు ఇక్కడ ప్రివ్యూ మోడ్ కనపడదు. సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి, సో ఇది మన బ్లాగ్ VLRtraining.in కదా, ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి కంటైనర్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్ ఇన్స్టాల్డ్ అని చెప్పి పెట్టి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ట్యాగ్ మేనేజర్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదో చూద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను, డిజేబుల్ చేసేస్తున్నాను. సో ఒకసారి రీలోడ్ చేస్తున్నాను సైట్ని చేసి ట్యాగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్యాగ్ అసిస్టెంట్ లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ట్యాగ్ అసిస్టెంట్ అని సెర్చ్ కొడితే మీరు క్రోమ్కి ట్యాగ్ అసిస్టెంట్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకో. ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను. ఎనేబుల్ చేసి మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి. సో ట్యాగ్ మేనేజర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి ఇప్పుడు. ఓకే, సో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఈ రెండింటి గురించి ఇది మీకు ఇంకా చెప్పలేదు. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అయితే సక్సెస్ఫుల్గా మన సైట్కి ఇన్స్టాల్ అయింది. కావాలంటే డిబగ్ మోడ్లోకి వెళ్ళి డిబగ్ కూడా చేసుకుని చూడండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో డిబగ్ గురించి చూసాం కదా మనం. రైట్, ప్రివ్యూ డిబగ్ అంటే ప్రివ్యూ మోడ్ అనమాట, ప్రివ్యూ మోడ్. ఓకే, ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుని చూడండి. సో ఈ కంటైనర్ నాకు అవసరం లేదు, యాక్చువల్గా ఇది ఈ సైట్లో ఈ జీమెయిల్ అకౌంట్కి సంబంధించింది కాదు కాబట్టి అడ్మిన్లోకి వెళ్ళి నేనేం చేస్తున్నాను అంటే కంటైనర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్. మీరు కావాలనుకుంటే ఏదైనా కంటైనర్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇప్పుడు యాంగ్లర్ ఒకటే యాక్టివ్లో ఉంది, మిగతా అన్నీ కూడా మై వెబ్సైట్ దీన్ని కూడా డిలీట్ చేసేసాను. కాకపోతే ట్రాష్ క్యాన్లో మొత్తం 4 ఉన్నాయి. మీరు వీటిని ఇక్కడ డిలీట్ చేయలేరు. సో ట్రాష్ క్యాన్లో ఉన్నాయి ఎప్పటికీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే కరెక్ట్గా 1 మంత్ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో సింపుల్గా ఒక్క ఈ కంటైనరే ఉంది. యాంగ్లర్ గురించి బ్లాగ్ స్పాట్ సైడ్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఆ కంటైనర్ ఒకటే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో ఒకసారి పింక్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో గూగుల్ ట్యాగ్ మేనేజర్ని బ్లాగ్ స్పాట్ అకౌంట్, అదే మీ బ్లాగర్ వెబ్సైట్ ఉంటే దానికి ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మీకు వర్డ్ ప్రెస్తో డెవలప్ చేసిన వెబ్సైట్ ఉంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీ వర్డ్ ప్రెస్ సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ప్లగ్గిన్స్లోకి వెళ్ళినట్టయితే సో డాష్బోర్డ్లోకి వస్తున్నాను. ఒకసారి డాష్బోర్డ్లోకి వచ్చి ప్లగ్గిన్స్లోకి వెళ్ళండి. ప్లగ్గిన్స్లోకి వెళ్ళి మీరు యాడ్ న్యూ ప్లగ్గిన్లోకి వెళ్ళండి. యాడ్ న్యూ. ఓకే, సో ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మంచి రివ్యూస్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫర్ వర్డ్ ప్రెస్ అని చెప్పి 101 రివ్యూస్ తోటి 3 lakhs ఇన్స్టాలేషన్స్ తోటి మనకు ఒక ప్లగ్ఇన్ కనపడుతుంది. సో ఇంకా బెటర్ ప్లగ్ఇన్స్ ఏమైనా ఉన్నాయని చూడండి. దాని మీద సైట్ కిట్ గూగుల్ ఇది అవసరం లేదు. ఇది చూసుకున్నట్టయితే మనకి మంచి 5 star రివ్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే,
సో ఇన్స్టాల్డ్ యాక్టివేట్ కొట్టండి. సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఏ ప్రాసెస్ అయితే చేశారో ఆ ప్రాసెస్ని చేయండి. అంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను, కొత్తగా ఎవరైనా ఈ వీడియోనే చూసేటోళ్ళు ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై వెబ్సైట్ కంటైనర్ నేమ్ వచ్చేసి అకౌంట్ నేమ్ మై వెబ్సైట్ అని చెప్పి టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఇండియా ఐ మీద టైప్ చేస్తే మీకు వస్తుంది. ఐని క్లిక్ చేయండి. తర్వాత ఏ సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను, www.vlr ట్రైనింగ్. ఇక్కడ వెబ్సైట్ నేమే ఇవ్వాలని ఏమి లేదు, కాకపోతే ఏంటంటే బాగా గుర్తుంటుంది కాబట్టి TRAINING.in అనే సైట్కి ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత వెబ్ మీద క్లిక్ చేశాను, క్రియేట్ కొట్టి ఎస్. ఇప్పుడు మనకి 2 పోర్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కోర్స్తో మనకు పెద్దగా పని లేదు. మీరు దీన్ని ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక ఐడి కనబడుతుంది చూడండి. సో లేకపోతే అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది చూడండి ఐడి. సో ఈ ఐడిని కాపీ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ట్యాగ్ మేనేజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ప్లగిన్స్లో ఇన్స్టాల్ చేసి ఉంచాం కదా, సో ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఐడిని ఎంటర్ చేసి సో దీనికన్నా ఈ ఆప్షన్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ పెట్టుకుని సేవ్ చేంజెస్ కొట్టండి. ఓకే, లేదు మీరు ఇలా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, సో థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. అపిరెన్స్లోకి వెళ్ళి థీమ్ ఎడిటర్లోకి వెళ్ళండి. సో థీమ్ ఎడిటర్లో మీకు header.php ఫైల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ హెడ్ సెక్షన్లో ఇప్పుడు మనకు కోడ్ ఏది ఇక్కడ ఉంది కదా, ఇన్స్టాల్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్. సో ఇందులో ఉన్న ఈ పార్ట్ని కాపీ చేసుకుని మీరు హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. తర్వాత కింద కోడ్ కాపీ చేసుకుని బాడీ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, సో బాడీ సెక్షన్లో పేస్ట్ చేసి అప్డేట్ ఫైల్ కొట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తుంటే కొద్దిగా హార్డ్గా చేయకండి. ఎర్రర్ వస్తే వదిలేసేయండి, వదిలేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ట్యాగ్ మేనేజర్ ఇక్కడ ప్లగ్ఇన్ యూజ్ చేసుకున్నాం కదా, ఆ ప్లగ్ఇన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనకి ట్యాగ్ మేనేజర్ కోడ్ యాక్చువల్గా ఇది వేరే నా జీమెయిల్ అకౌంట్ తోటి ఇన్సర్ట్ చేసిన కోడ్ అనమాట ఇది. ఓకే, సో అందుకని మీకు ఇక్కడ ప్రివ్యూ మోడ్ కనపడదు. సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి సో ఇది మన బ్లాగ్ VLR-training.in కదా, ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి కంటైనర్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కోడ్ ఇన్స్టాల్డ్ అని చెప్పి పెట్టి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ట్యాగ్ మేనేజర్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదో చూద్దాం. ఓకే, సో చూడండి ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నాను, డిజేబుల్ చేసేస్తున్నాను. సో ఒకసారి రీలోడ్ చేస్తున్నాను సైట్ని చేసి ట్యాగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్యాగ్ అసిస్టెంట్ లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి ట్యాగ్ అసిస్టెంట్ అని సెర్చ్ కొడితే మీరు క్రోమ్కి ట్యాగ్ అసిస్టెంట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకో. ప్రీవియస్ వీడియోలో చూపించాను నేను. ఎనేబుల్ చేసి మళ్ళీ ఒకసారి రీలోడ్ చేయండి. సో ట్యాగ్ మేనేజర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి ఇప్పుడు. ఓకే, సో గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఈ రెండింటి గురించి ఇది మీకు ఇంకా చెప్పలేదు. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అయితే సక్సెస్ఫుల్గా మన సైట్కి ఇన్స్టాల్ అయింది. కావాలంటే డిబగ్ మోడ్లోకి వెళ్ళి డిబగ్ కూడా చేసుకుని చూడండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో డిబగ్ గురించి చూసాం కదా మనం. రైట్, ప్రివ్యూ డిబగ్ అంటే ప్రివ్యూ మోడ్ అనమాట, ప్రివ్యూ మోడ్. ఓకే, ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుని చూడండి. సో ఈ కంటైనర్ నాకు అవసరం లేదు, యాక్చువల్గా ఇది ఈ సైట్లో ఈ జీమెయిల్ అకౌంట్కి సంబంధించింది కాదు కాబట్టి అడ్మిన్లోకి వెళ్ళి నేనేం చేస్తున్నాను అంటే కంటైనర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్. మీరు కావాలనుకుంటే ఏదైనా కంటైనర్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు
నేను ఇవన్నీ కూడా ఇప్పుడు యాంగులర్ ఒకటే యాక్టివ్లో ఉంది, మిగతా అన్నీ కూడా మై వెబ్సైట్ దీన్ని కూడా డిలీట్ చేసేసాను. కాకపోతే ట్రాష్ క్యాన్లో మొత్తం 4 ఉన్నాయి, మీరు వీటిని ఇక్కడ డిలీట్ చేయలేరు. సో ట్రాష్ క్యాన్లో ఉన్నాయి ఎప్పటికి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతే కరెక్ట్గా 1 మంత్ తర్వాత డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో సింపుల్గా ఒక్క ఈ కంటైనరే ఉంది, యాంగులర్ గురించి బ్లాగ్ స్పాట్ సైడ్ మనం ఇన్స్టాల్ చేసాం కదా, ఆ కంటైనర్ ఒకటే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో ఒకసారి పింక్ చేయండి.